ప్రపంచంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ చాయ్ పడకుండా తీసుకెళ్ళడమే పెద్ద టాస్క్. Let them know, uncle. Let them know. ఏమేంద్ర నీకు అలా ఉన్నావు? చెప్పరా నాయన, ఇప్పుడేంది బతిమాడమంటావా ఏంది నన్ను? హాయ్ అండి. హాయ్. ఏదో తేడాగా ఉందండి. ఏమైంది? ఆల్ ఓకేనా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారు. లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. బిఫోర్ వి స్టార్ట్, మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా లేదా ఇంట్లో ఫోర్స్ఫుల్ వచ్చారా? అయ్యో, ఇష్టమేనండి. చీదినమ్మా, ఈ టైంలోనే వాష్రూమ్ రావాలా? ఈ అమ్మాయికి ఎలా చెప్పాలరా బాబు? మీ ఫేస్ చూస్తే అలా అనిపించట్లేదులే. అయ్యో లేదండి, ఒక ప్రాబ్లం ఉంది కానీ నేను మీకు చెప్పలేదు. పర్లేదు, చెప్పండి. అయ్యో వద్దండి. పర్లేదండి, చెప్పండి. ఆల్ ఓకేనా? ఓకే అండి. అంత ఇబ్బంది పడే బదులు చెప్పచ్చు కదండి. ఎంబారెస్ ఫీలింగ్ ఉందండి. అయ్యిందోలేండి, చెప్పండి, మీకు నేను ఎలా అనిపించాను? బాగున్నారు, క్యూట్గా. అండ్ హైట్ మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి. చూద్దాం మీతో మాట్లాడిన తర్వాత. టూ ఫ్రాంక్, ఐ లైక్ ఇట్. సో మీకు కుకింగ్ అండ్ ఆల్ ఇంట్రెస్టా? ఐ మీన్ వచ్చా? ఈ క్వశ్చన్ మీరు అడిగారంటే మీకు వంట రాదని నాకు అర్థమైంది. ఐ రైట్? యు ఆర్ రాంగ్. ఐ కుక్ వెరీ వెల్. ఓకే, నో యూస్. వాడు విండండి. ఓకే, కూల్. సో ఇంట్లో చెప్పారండి మీరు ఎంఎన్సి కంపెనీలో వర్కింగ్ అని. టేక్ హోమ్ ఎంత అండి? కటింగ్స్ అన్ని పోను ఒక 50K వస్తాయి. ఈ రోజుల్లో సరిపోదు, మ్యారేజ్ కోసం ట్రై. సో ఐల్ బి చేంజింగ్ సూన్. గుడ్ రియలైజేషన్. మీరు జాయింట్ ఫ్యామిలీలో ఉండాలనుకుంటున్నారా ఆర్ సెపరేట్గా ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడంటే జాబ్ కోసం ఎలోన్గా ఉంటున్నాను. బట్ మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ అని, ఈవినింగ్ పడుకునే ముందు గుడ్ నైట్ అని, మధ్యలో తిన్నావా, ఆకలేస్తుందా అని అడగడానికి లైఫ్లో ఒక నలుగురు లేకపోతే ఇంకెందుకని మన బ్రతుకు. అది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. బట్ ఐ వుడ్ లైక్ టు స్టే విత్ జాయింట్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎవరు ఇష్టపడట్లేదు కదా. అయ్యో అలా ఏం లేదు, చాలామంది ఇష్టపడట్లేదు. ఈ మధ్య వీకెండ్ అవగానే పబ్స్కి వెళ్ళి బాగా తాగేసి ఒళ్ళు తెలియకుండా పడిపోయే కల్చర్ ఎక్కువైపోయింది. ఒక అబ్బాయి తాగట్లేదు అంటే ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు తెలుసా? 100% ఎస్, బట్ 70% ఐ అగ్రీ. ఇంతకీ మీకు ఏది ఇష్టమో చెప్పలేదు. డోంట్ వరీ అండి, నాకు జాయింట్ ఫ్యామిలీ ఇష్టం. అండ్ ఐ అగ్రీ విత్ యూ.
నైస్ టాకింగ్ టు అండి. ఐఎమ్ హోపింగ్ ఏ పాజిటివ్ రెస్పాన్స్. కొంచెం టైం కావాలండి, చెప్తాను. బై. అయ్యో ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం. చాయ్కి ఇంకా టైం పడుతుందంట. ఏంటి ఈ మధ్య బాగా బిజీగా ఉన్నట్టున్నావు? ఏంటి మరి పెళ్లి చూపులు ఎలా అయ్యాయి? బాగానే అయింది, చెప్తా తర్వాత. రేపు బయటికి వెళ్దాం, వస్తావా? రేపు కదా, రేపు పాసిబుల్ అవుతుందో లేదో చూసి చెప్తాను. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంతకు ముందైతే ఎప్పుడు ఎక్కడికి అని అడిగేదాన్ని కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నా? నీ ప్రాబ్లం ఏంట్రా అసలు? పెళ్ళి ఎప్పుడు మరి? ఇప్పుడేగా పరిచయం అయింది, చూద్దాం. అంటే నచ్చలే నీకు? హీ కూల్ అండ్ గుడ్, కానీ ఐఎమ్ వరీడ్ ఓకే చెప్పాలా వద్దా అని. ఒకవేళ నేను యాక్సెప్ట్ చేసేస్తే ఇలా రావడం, ఇలా కలవడం ఏమీ ఉండకపోవచ్చు కదా. దేనికి జైలుకి ఏమైనా వెళ్తున్నావా? కొంచెం అలానే కదా, ఇష్టమైన పనులు చేయలేకపోతా. అప్పుడే మస్తు బిజీ అయిపోయినావుగా. ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను. అంతేలే, టైం కూడా ఇవ్వట్లా. వెళ్ళక మెసేజ్ చేయి. సరే పద, ఇక్కడ కాదు కానీ అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం పద. ఏమైంది అసలు? అరే పిచ్చెక్కుతుందిరా సుమా బిహేవియర్. సుమా బిహేవియర్ పిచ్చెక్కడం ఏంట్రా? మీ ఇద్దరే కదరా ఎక్కువ క్లోజ్గా ఉండేది, ఫ్రెండ్షిప్ ఫుల్, అసలు మిమ్మల్ని దాటేవాడే లేదు కదరా. అరే ఇంతకు ముందులో కాల్స్ ఆన్సర్ చేయట్లా, కాల్ బ్యాక్ చేయట్లా. ఇప్పుడు కూడా ఆయన కలవడానికి వెళ్ళిపోయింది. ఒక పని చేద్దాం, మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. లేదనుకో ఆమె ఎక్కడుంది ఊరంతా ఎతుకుదు. అది కూడా కుదరలేదనుకో సుమా ఎక్కడుంది అని పేపర్లో పెట్టనే ఇద్దాం. ఓకేనా? నీకు జోక్లానే ఉందిరా. మరి లేకపోతే ఏంట్రా, ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సే ఎక్కువ అయ్యారు బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా. కాబట్టి మన సుమ కనీసం చేసుకుపోయాడు ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి వెళ్ళింది, దానికి ఏంద్రా నీ బాధ? ఏంటి ఇప్పుడు సుమాను వదిలేయాలా కాల్స్ టెక్స్ట్ లేకుండా? నా వల్ల కావట్లేదురా. అట్లా కాదు మామ, ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చే స్టోరీలే కానీ ఏమైనా కానీ సోషల్ మీడియాలో ఏం న్యూస్ వచ్చినా కానీ కొంతమంది ఇజ్జత్ లేని వాళ్ళు చేసే పనుల వల్ల మనకి మైండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాం రా. అట్లాంటి టైంలో మనం ఏం చేయలేము, ఇట్లనే ఉంటుంది. నువ్వే కాదు ప్రతి ఫ్రెండ్ ఈ సిచ్యువేషన్ దాటాల్సిందే, దీన్ని ఎవ్వడేం ఆపలేడు, నువ్వు ఎంత గింజుకున్నా చేయలేవు. కాబట్టి ఓపిక పట్టు. అట్లా కాదురా, కూర్చో కూర్చో, నేను చెప్తా కూర్చో. నిన్నే కూర్చో, నువ్వు లేవక అసలు. ఇదిగోరా, ఇప్పుడు మహా అయితే నీకు సుమ ఎప్పటి నుంచి తెలుసు మామ? 1 year నుంచి తెలుసు కదా. 1 yearలోనే నువ్వు చూపించిన కేరింగ్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, నువ్వు ఇంకా మాకు చేసిన పనులు కానీ, హెల్ప్ కానీ అన్నీ కలిపి నువ్వు ఇంత బాధపడుతున్నావు. అదే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో 25 సంవత్సరాలు పెంచి పోషించిన పేరెంట్స్ని అందరినీ వదిలి ఎవడో తెలియని కంఫర్ట్ లేని ఇంట్లోకి పోయి వాడు ఎలాంటోడో, వాడు ఏం చేస్తాడో ఏందో కదా, ఇంట్లో మనుషులు ఎట్లాంటి వాళ్ళు ఏమి తెలియకుండా ఒక డిఫరెంట్ ప్రపంచంలో పోతారు మామ. అట్లాంటప్పుడు ఆ వెళ్ళేది ఎవరిని, ఒక అబ్బాయిని నమ్మి వెళ్తుంది మామ. అరేంజ్ మ్యారేజెస్లో జరిగేది ఇదే. లవ్ మ్యారేజ్ అనుకో పర్లేదు, కొంచెం అన్న మనోడు తెలుసు అనుకోవచ్చు. అరేంజ్ మ్యారేజ్ ఎట్లా తెలుస్తుంది మామ? అందుకని నీకు ఫోన్ ఎత్తలేదేమో, ఆ మీద బిజీగా ఉండి అని తెలుసుకోనిక పోయి ఉంటుంది. దానికి ఎందుకు మామ నువ్వు ఇంత ఇదవుతావు? ఇన్ని అయినాక కూడా మళ్ళీ ఒక నమ్మి ఒక ఇంటికి వెళ్ళినాక కూడా మళ్ళీ భర్త టార్చర్ పెడుతున్నాడని ఒక కేసు, వరకట్నం ఇవ్వలేదని ఇంకో కేసు, అన్నీ బాగున్నాయి అనుకుంటే భర్త తాగేసి వచ్చి కొడుతున్నాడని ఇంకో కేసు. ఏడ చూసినా వీళ్ళ మీద టార్చర్లే తప్ప ఏడన్నా వాళ్ళు బాగుపడినట్టు ఉందారా? పాపం చాలా 20% మంది మంచిగా ఉంటారా. నిజమే మావా నువ్వు చెప్పింది, కానీ అమ్మాయిలు టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారు, భర్తను చంపేవాళ్ళు ఉన్నారు. కరెక్టే మావా, కానీ వాళ్ళు 10% ఉంటారు మావా. మన దాంట్లో మొత్తం రివర్స్ మావా, మొత్తం మనమే ఏడుస్తాం. 90% అంటే ఇలాగే తెచ్చాం, మరి ఏం చేద్దాం?
నువ్వు చెప్పేది నిజమే మామ. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎస్, ఈ చిల్లరగా లేసి గలీజ్ కామెంట్లు ఆపాలి. వాళ్ళకి ఎంత ఎంబారెస్ ఫీల్ అవుతారు. కరెక్ట్ మామ. ఫస్ట్ ఇదే చేయాలి. ముందు మన పక్కన ఉన్నోడు వేస్తే గలిస్తే మన నెత్తి మీద ఒక టాపాక్మని కొట్టాలి ఫస్ట్ మనం. అంతేగాని మనం ఏం చేస్తాం మామ, వానితో కలిపి కమెంట్లు వేస్తాం మామ. అది చేయకూడదు మామ. ఫస్ట్ చేంజ్ మన మనసులో నుంచి రావాలి మామ. అప్పుడే. లేదంటే నువ్వు నేను చెప్తే ఏ గొట్టంగా వినడు మామ. ఎందుకంటే ఆడికి ఈడేవడో చెప్తే నేను వినాలా అనే ఎదవి కూడా అడ్డొస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే మనలో మనం ముందు మార్పు తెచ్చుకుందాం మామ. తర్వాత పక్కోడిని కూడా మారుద్దాం మామ. హాయ్ రూపేష్ గారు. హాయ్ సుమా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నాను. ఏమైనా ఒపీనియన్ వచ్చిందా నా మీద? ఇంకా టైం కావాలా? ఆ, చెప్తాను, కొంచెం టైం కావాలి. పర్లేదు, ఇప్పుడు చెప్పండి, ఏదైనా ఓకే నాకు. ఫోన్లో మాట్లాడుతున్నాను, మిమ్మల్ని బయటకు కలవటానికి వచ్చాను. ఇంకా ఒపీనియన్ కావాలా?